భారతీయ పండుగలు అంటే యోగ భోగాల సమ్మేళనం. అహంకార త్యాగం ద్వారా యోగాన్ని అందుకోవచ్చు అనేటువంటిది పెద్దల మాట. తన దగ్గర ఉన్నటువంటి ధనధాన్యాదుల దానం ద్వారా, సామాజిక బాధ్యతను నిర్వర్తించడం ద్వారా భోగాలు సిద్ధిస్తాయి అనేటువంటిది మన కర్మ సిద్ధాంతం మనకు చెప్పేటువంటి సత్యం. ఇదే రోజున అనగా భోగి రోజునే శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడై బలిని పాతాళానికి త్రొక్కాడు అని మన పురాణాలు చెప్తున్నాయి. ఇంతవరకే మనకి తెలుసు. ఆపై ఆ బలికి శ్రీ మహావిష్ణువే ద్వారపాలకుడై రక్షించినటువంటి విధానం కూడా మన పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. భోగినాడునే శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుని అహంకారాన్ని తొలగించినట్లుగా మనకు భాగవతాదుల ద్వారా తెలుస్తుంది. గోదాదేవి రంగనాథుని సేవించి పాసురాలతో స్వామిని మెప్పించి భోగినాడు సశరీరంగా స్వామితో లీనమైనట్లుగా గోదాదేవి చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. అమ్మ స్వామిలో లీనం కావటం, యోగం అంటే కలయిక అని మరొక అర్థం. జీవాత్మ పరమాత్మల కలయికే యోగం. ఆ యోగాన్ని మరొక వైపు భోగాన్ని అందించేటువంటి పండుగ భోగి. సంబరాలు అంబరాన్ని తాకుతూ ఆటపాటలతో, ఆడపడుచుల సవ్వడితో, క్రొత్త అల్లుళ్ళ రాకతో ఇల్లంతా కూడా సందడిగా ఉండేటువంటి పండుగ భోగి. 3 రోజుల పండుగలో మొదటి రోజు భోగి, దక్షిణాయనానికి చివరి రోజు కూడా. భోగి రోజు భోగి మంటలతో ఆరంభమవుతుంది. పనికిరాని వస్తువులన్నింటినీ కూడా భోగి మంటలో వేసి చలిని తరిమేటువంటి క్రియ ఈ భోగి మంటల్లో మనకు కనపడుతుంది. అంటే అనాదిగా హిందూ సమాజం అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వదిలించుకుంటూ వచ్చి ఎప్పుడూ కూడా నూతన పంథాలో నడవటానికి సిద్ధంగా తనను తాను తయారు చేసుకుంటుంది అనేటువంటిది ఈ భోగి మంటలు మనకు చెప్తున్నటువంటి విషయం. అయితే రాను రాను పాత టైర్లు, ప్లాస్టిక్ వస్తువులని ఈ భోగి మంటల్లో వేస్తూ భోగి అర్థాన్ని, పరమార్థాన్ని మనం దూరం చేస్తూ ఉన్నాం. మనం ప్రకృతి ఆరాధకులం. ప్రకృతిని ప్రేమించాం, ప్రకృతిని సంరక్షించాం. ప్రకృతికి విఘాతం కలిగించేటువంటి పనులు మన పెద్దలు చేయలేదు. మనము కూడా వాటికి దూరంగా ఉండటమే మంచిది.